నమస్తే, వెల్కమ్ టు ఐ ఫోకస్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అస్త్ర శస్త్రాలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరొక వైపు బీహార్లోని అధికార విపక్ష కూటములు ఇప్పటికే సీట్ల పంపకాలపై కసరత్తు చేస్తున్నాయి. ఈసారి చిరాగ్ పాస్వాన్ భారీ సంఖ్యలో సీట్లను డిమాండ్ చేస్తూ ఉండడంతో ఆయన కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరించకపోతే ఒంటరి పోరుకు సైతం సై అన్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార ఎన్డీఏ విపక్ష ఇండి కూటమి సన్నద్ధమవుతున్నాయి. ఓవైపు విపక్షాలను ధీటుగా ఎదుర్కొంటూనే మరోవైపు తమ కూటమిలోని పార్టీల మధ్య సాఫీగా సీట్ల పంపకాలు చేయడంపై ఎన్డీఏ ఫోకస్ పెట్టింది. అయితే ఈసారి ఎన్డీఏకు సీట్ల పంపిణీ పెద్ద సవాల్గా మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జితన్ రామ్ మాంఝీ తమకు 20 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఇప్పుడు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ వ్యవహార శైలి ఎవరికీ అంతు చిక్కడం లేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 5 స్థానాల్లోనూ గెలిచిన ఎల్జేపీ ఇప్పుడు వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఈసారి తమ పార్టీకి వీలైనన్ని ఎక్కువ సీట్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తాము కోరినన్ని సీట్లను ఎన్డీఏ ఇవ్వకపోతే 2020 అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఒంటరి పోరుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. బీహార్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఎన్నికల్లో పొత్తులు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాజకీయ పార్టీలు ఇప్పటికే తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎన్డీఏ మిత్రపక్షమైన ఎల్జేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక నుంచి రాష్ట్ర రాజకీయాలపైనే తన ఫోకస్ ఉంటుందని చిరాగ్ పాస్వాన్ పలుమార్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నట్లు చిరాగ్ వెల్లడించారు. బీహార్ ఫస్ట్, బీహారీ ఫస్ట్ అంటూ చిరాగ్ పాస్వాన్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యారు. చిరాగ్ కా చౌపల్ వంటి కార్యక్రమాలతో బీహార్లో తాను బలమైన రాజకీయ శక్తిని అనే సందేశాన్ని రాజకీయ వర్గాల్లోకి పంపారు. రానున్న ఎన్నికల్లో ఎల్జేపీ సత్తా చాటేందుకు ఏ ఒక్క అవకాశాన్ని చిరాగ్ వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం కేంద్రంలో బీహార్లో అధికారంలో ఉన్న ఎన్డీఏలో జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ చక్రం తిప్పుతున్నారు. అటువంటి నితీష్ పాలనా విధానాలపైన బహిరంగ విమర్శలు చేసిన నైజం చిరాగ్ పాస్వాన్ సొంతం. బీహార్లో శాంతి భద్రతల నిర్వహణలో నితీష్ ప్రభుత్వం విఫలమైందని ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంతో ఎన్డీఏలోని ఎల్జేపీ మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ, హిందుస్థానీ అవాం మోర్చా అసౌకర్యానికి గురయ్యాయి. బీజేపీకి నితీష్ కుమార్ ఎంత ముఖ్యమో చిరాగ్ పాస్వాన్ అంతే ముఖ్యం. అందుకే చిరాగ్ విమర్శలపై అప్పట్లో బీజేపీ ఆచితూచి స్పందించింది. చిరాగ్ పాస్వాన్ ఎన్నడూ సీఎం పదవి కావాలనే కోరికను బహిరంగంగా వ్యక్తం చేయలేదు. గత కొన్ని నెలల రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే భవిష్యత్తులో సీఎం పదవి రేసులో ఉండాలనే లక్ష్యం చిరాగ్కు ఉన్నట్టుగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ అధినేత మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ 2020 అక్టోబర్ 8న మరణించారు. అనంతరం ఎల్జేపీ పార్టీపై పట్టు కోసం రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్, సోదరుడు పశుపతి కుమార్ పారస్ మధ్య ఆధిపత్య పోరు జరిగింది. చివరకు ఈ పోరాటంలో చిరాగ్ పాస్వాన్ విజయం సాధించారు. రామ్ విలాస్ పాస్వాన్ మరణం తర్వాత 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎల్జేపీ ఒంటరిగా 134 స్థానాల్లో పోటీ చేసింది. అయితే అప్పుడు ఎల్జేపీ ఒకే ఒక్క అసెంబ్లీ సీటును గెలుచుకుంది. కానీ 9 సీట్లలో 2వ స్థానంలో నిలిచింది. బీహార్లో 5.6% పైగా ఓట్లను సాధించి ఎన్డీఏ కూటమికి నష్టాన్ని కలిగించింది. 2020 ఎన్నికల్లో బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు గాను 115 స్థానాల్లో జేడీయూ పోటీ చేయగా 43 స్థానాల్లో గెలిచింది. 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 5 స్థానాల్లోనూ ఎల్జేపీ గెలిచింది. మొత్తంగా 6% పైగా ఓట్లను సాధించింది. అందుకే ఇటీవలే సీట్ల పంపకాల చర్చల సందర్భంగా తన పార్టీకి 40 అసెంబ్లీ సీట్లను చిరాగ్ పాస్వాన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ గత లోక్సభ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో సత్తా చాటింది.
అందుకే ఈసారి ఎన్నికల్లో ఎల్జేపీ భారీ సంఖ్యలో సీట్లను డిమాండ్ చేస్తోంది. రానున్న బీహార్ ఎన్నికల్లో ప్రభావం చూపించనున్న రాజకీయ పార్టీలో ఎల్జేపీ ఉంటుందనడంలో ఎవరికీ సందేహం లేదు. అందుకే ఈసారి ఎలాగైనా సరే సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న చిరాగ్ పాస్వాన్ 40 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో బీజేపీ పెద్దలు సైతం షాక్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ చిరాగ్ కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు ఎన్డీఏ పార్టీలు ముఖ్యంగా బీజేపీ అంగీకరించకపోతే ఒంటరి పోరుకు సైతం సిద్ధమనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయమే ఎన్డీఏను సందిగ్ధంలో పడేస్తుంది. ఎల్జేపీకి క్రమంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బీహార్లో అసెంబ్లీ సమరం హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో సీట్ల పంపకాల విషయంలో అధికార విపక్షాల కూటములు తీవ్ర కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్డీఏలోని మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్లు లేవనెత్తుతూ ఉండడంతో ఇప్పుడు అధికార కూటమికి సీట్ల పంపకాలు పెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది.